యోగి ఒక ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి పోస్టింగ్ తమిళనాడులో ఉన్న నేలకొండ అడవుల్లో జరుగుతుంది. అదే అడవుల్లో ఎర్రచందనం చెట్లు చాలా ఉంటాయి. నేను ఉన్నంత వరకు ఎవరు కూడా ఎర్రచందనం చెట్లను దొంగిలించే అవకాశమే ఉండదు. అవును సార్, కానీ వరదరాజన్ ప్రతిసారి ఏదో ఒక దారి వెతుకుతూనే ఉన్నాడు. ఎర్రచందనం చెట్లను దొంగిలిస్తూనే ఉన్నాడు సార్. ఇప్పుడు నేను వచ్చేశాను కదా, ఇక అతను ఈ అడవిలో నుండి ఒక్క ఎర్రచందనం చెట్టును కూడా దొంగిలించడం కుదరదు. ఇక మీదట నేను స్వయంగా డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తాను. అదీ కాకుండా చెక్ పోస్ట్ లో ఏ ఆఫీసర్ డ్యూటీలో ఉందో ముఖేష్, అతను కూడా చాలా నిజాయితీపరుడు. అలాగే సార్, పద చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్దాం. కానిస్టేబుల్ ఫారెస్ట్ ఆఫీసర్ యోగిని చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. మీ గురించి చాలా విన్నాను సార్, మొదటిసారి కలుస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. థ్యాంక్ యూ సార్. మనం సర్చింగ్ పనులు ఇంకా పెంచాలి, ఎందుకంటే ఎర్రచందనం తస్కరీ ఇంకా జరుగుతుంది. ఇలాగే జరుగుతూ ఉందంటే ఇక ఎర్రచందనం చెట్లను చూడడం కూడా కష్టమైపోతుంది ముఖేష్. సార్, వీటన్నిటి వెనక వరదరాజు ఉన్నాడని నాకు తెలుసు సార్. అయితే నువ్వు అతన్ని ఎందుకు ఏమీ చేయడం లేదు? సార్, ఇతను ఇదే అడవిలో పుట్టి పెరిగాడు సార్. అడవిలో అణువు తెలుసు. ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినా అతను కనిపించకుండా మాయమైపోతాడు. కనీసం మనం ఎర్రచందనాన్ని ఈ చెక్ పోస్ట్ నుండి దాటి వెళ్ళనీయకుండా అయితే అడ్డుకోగలం కదా. అవును సార్, నేను సెక్యూరిటీ కోసం అడిగాను సార్. వచ్చే వారం నుండి ఇక్కడ మరో 2 కానిస్టేబుల్ కూర్చుంటారు సార్. ఎర్రచందనం దొంగతనం ఇంకా ఆగిపోతుందని అనుకుంటున్నాను సార్. మనం కలిసి పనిచేస్తే తప్పకుండా ఆగిపోతుంది. ఆ రోజు నుండి ఫారెస్ట్ ఆఫీసర్ స్వయంగా డ్యూటీ టైంలో అడవుల్లో చెక్ పోస్ట్ దగ్గర పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. రాత్రి వేళల్లో కూడా వెళ్లేవారు. ఇక్కడ అడవిలో తిష్ట వేసుకుని కూర్చున్న వరదరాజుకి యోగి గురించి వివరాలు తెలుస్తాయి. అన్నా, ఆ యోగి అడవిలో రాత్రి పగులు పెట్రోలింగ్ చేస్తున్నాడన్నా. ఇప్పుడు మనం ఎర్రచందనం ఎట్లా కొడతాం? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది సామే. వరదరాజన్ స్వామి చెవులో ఏదో రహస్యం చెప్తాడు. తర్వాత రాత్రి వేళ చీకట్లో స్వామి ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను ఎవరికోసమో ఎదురు చూస్తాడు. కాసేపటి తర్వాత అక్కడికి గార్డ్ వస్తాడు. ఇదిగో సారు, అన్న నీకోసం మిఠాయిలు పంపించినాడు. దానికి బదులుగా నువ్వు మాకు సరైన సమయానికి సమాచారాన్ని అందిస్తూ ఉండు. నీకు వారం వారం మిఠాయిలు అందుతూనే ఉంటాయి సారు. అన్నకి ధన్యవాదాలు చెప్పండి. అలాగే సారు. స్వామి సంతోషంగా అడ్డాకి తిరిగి వెళ్తాడు. వెళ్లి వరదరాజన్ కి మొత్తం చెప్తాడు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసరు మనల్ని ఏం చేస్తాడో నేను చూస్తానురా. అవునన్నా. ఆ రోజు రాత్రి నుండి వరదరాజన్ అలాగే అతని మనుషులు ఎర్రచందనం చెట్లను నరకడం మొదలు పెడతారు. ఇక్కడ కానిస్టేబుల్ వరదరాజన్ కి మెసేజ్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్ లొకేషన్ ని చెప్తూ ఉంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ దక్షిణ దిక్కున వెళ్తూ ఉన్నప్పుడు వరదరాజన్ మనుషులు ఉత్తర దిక్కున చెట్లను నరుకుతూ ఉండేవాళ్లు. అలాగే ఒకవేళ యోగి ఉత్తర దిక్కున వెళ్తున్నాడు అంటే ఆ సమయంలో దక్షిణ దిక్కున చెట్లు నరికేవారు. ఆ విధంగా ఎన్నో రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు ఉత్తర దిక్కున ఎర్రచందనం చెట్లను నరికి వరదరాజన్ మనుషులు అప్పుడే వెళ్తారు. యోగి అక్కడికి చేరుకున్నాక అతని దృష్టి తాజాగా నరికిన చెట్టు మీద పడుతుంది. ఈ చెట్టుని ఇవాళే నరికినట్టు ఉన్నారు. నేను ఇందాకటి నుండి ఇక్కడే కదా తిరుగుతున్నాను. మరి నాకు తెలియకుండా ఈ ఎర్రచందనం చెట్టుని ఎవరైనా ఎలా నరకగలరు? ఏదో గందరగోళం ఉంది. యోగి ఏమీ మాట్లాడకుండా జీప్లో కూర్చుని దక్షిణ దిక్కువైపు ప్రయాణిస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా అతనికి తాజాగా నరికిన ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి. దీనిని కూడా ఇవాళే నరికారు అంటే ఇప్పుడు కూడా వరదరాజన్ ఎర్రచందనం చెట్లను దొంగిలిస్తున్నాడు. నేను ఇదంతా వెంటనే అరికట్టాలి. బండిని చెక్ పోస్టుకు పోనివు. యోగి జీప్లో కూర్చుంటాడు. అప్పుడు గార్డ్ బండిని చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏమైంది సార్, మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఎందుకు? నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. అలాగే సార్, రండి లోపల కూర్చొని మాట్లాడతాం. చెక్ పోస్ట్ దగ్గరున్న చిన్న గదిలో ఫారెస్ట్ ఆఫీసర్ యోగి, ఇన్స్పెక్టర్ ముఖేష్ మాట్లాడుకుంటారు. చెప్పండి సార్, ఇక్కడ మన ఇద్దరు మాటలు ఎవరు వినలేరు. ముఖేష్, ఇప్పుడు కూడా అడవిలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారు. ఇటువైపు ఏదైనా పెద్ద బండి వెళ్ళిందా? లేదు సార్, ఇంతవరకు లేదు. కానీ రేపైతే ట్రక్కులు వస్తాయి సార్, అడవిలో రోడ్డు వేయడానికి ఇసుక తీసుకుని. అయితే ఖచ్చితంగా ఎర్రచందనం అందులోనే వెళ్తుంది. రేపు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రక్కుని చెక్ పోస్ట్ దాటి వెళ్ళనివ్వను సార్. నేను కూడా ఆ వరదరాజన్ని పట్టుకుంటాను. అలాగే సార్.
ఇక్కడ అడవిలో వరదరాజన్ తన అడ్డాలో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. రేపు వచ్చే ఇసుక ట్రక్కులో ఎర్రచందనాన్ని పూర్తిగా నింపేసి బయటికి తీసుకెళ్ళాలి కదన్నా. లేదురా, ఈ పాటికి ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి మొత్తం అంతా తెలిసిపోయి ఉంటుంది. రేపు అతను చెక్ పోస్ట్ లో మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎర్రచందనాన్ని అడవి నుంచి బయటికి ఎలా తీసుకెళ్లాలన్నా? వరదరాజన్ తన పన్నాగాలని పన్నుతుంటాడు. మరుసటి రోజు ఉదయం ఇసుక ట్రక్కు అడవిలోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ ముఖేష్ ఫారెస్ట్ ఆఫీసర్ యోగికి ఫోన్ చేసి ఆ విషయం చెప్తాడు. సార్, ట్రక్ వచ్చేసింది, మీరు కూడా వచ్చేయండి. ఓకే. ఆ ట్రక్ కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకుంటుంది. అక్కడ ట్రక్ ఇసుక మొత్తాన్ని అన్లోడ్ చేస్తుంది. ఆ తర్వాత వరదరాజన్ అలాగే అతని మనుషులు అందులో ఒక ఎర్ర చందనం మొక్కని లోడ్ చేస్తారు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అలాగే గార్డ్ జీప్ లో బయలుదేరతారు. కానీ వాళ్ళకి దారిలో కొన్ని పడిపోయిన చెట్లు కనిపిస్తాయి. సార్, చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది సార్. ఇదంతా ఆ వరదరాజనే చేసుంటాడు. త్వరగా పద, ఇవాళ వాడిని పట్టుకోవాల్సిందే. వరదరాజన్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ యోగి అక్కడికి చేరుకునేసరికి ట్రక్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. చెక్ పోస్ట్ దగ్గరకు పోనివ్వు. యోగి ఇన్స్పెక్టర్ ముఖేష్ కి కాల్ చేస్తాడు. ముఖేష్, వాళ్ళు బయలుదేరారు. ఇక నువ్వే వాళ్ళని ఆపాలి. అలాగే సార్. ఇన్స్పెక్టర్ ముఖేష్ తన మనుషులతో పాటు చెక్ పోస్ట్ దగ్గర సిద్ధంగా ఉంటాడు. ట్రక్కు నెమ్మదిగా చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకుంటుంది. చెక్ పోస్ట్ దగ్గర ముఖేష్ ఇంకా మిగతా పోలీసులు తుపాకీలతో సిద్ధంగా ఉంటారు. డ్రైవర్ పోలీసులను చూసి బండిని వెంటనే ఆపేస్తాడు. అంతలో వెనక నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ ని తీసుకొచ్చి ఆపుతాడు. ట్రక్కుని అన్ని వైపుల నుంచి చుట్టుముడతారు. కానిస్టేబుల్, చెక్ చేయి, ట్రక్ లోపల ఏముందో. కానిస్టేబుల్ ట్రక్ లోపలికి ఎక్కుతాడు. సార్, ఇక్కడ ఎర్రచందనం అయితే ఉంది సార్, కానీ ఒక్కడే ఉంది. ఏంటి? ఇన్స్పెక్టర్ కూడా ట్రక్కులోకి ఎక్కి చూస్తాడు. అక్కడ వాళ్ళకి ఒక్కటే ఎర్రచందనం మొక్క కనిపిస్తుంది. సార్, మీరు ఇలా రండి. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ యోగి కూడా ట్రక్కులోకి ఎక్కుతారు. అతను కూడా అదంతా చూసి ఆశ్చర్యపోతారు. ఆ వరదరాజన్ ఈసారి కూడా మనల్ని మళ్లీ మోసం చేశాడు. ఇక ఇక్కడ వరదరాజన్ తన మనుషులందరితో కలిసి అంతవరకు వాళ్లు నరికిన ఎర్రచందనం మొక్కలను నదిలో పడవలో పెట్టుకొని అడవిలో నుంచి దాటించేస్తాడు. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎర్రచందనం నాకు మాత్రమే సొంతం. మహేష్పురా అనే ఊళ్ళో ముఖేష్ ఇంకా పింటూ అనే అన్నదమ్ములు తన తండ్రితో కలిసి ఉండేవారు. ముఖేష్ పెద్దవాడు, ఇక పింటూ చిన్నవాడు. నాన్నగారు, మీరు అన్నయ్యకి సైకిల్ కొనిచ్చారు కదా, నాకు మోటార్ సైకిల్ కొనివ్వండి. బాబు, సైకిల్ చాలా చవకైంది, కానీ మోటార్ సైకిల్ ఖరీదైంది. నాకు అవన్నీ తెలీదు. మీరు నాకు మోటార్ సైకిల్ కొనేదాకా నేను అన్నం తినను. పింటూ మొండితనం వల్ల తండ్రి తనకి మోటార్ సైకిల్ కొనివ్వాల్సి వస్తుంది. ముఖేష్కి చదువులో పెద్దగా రుచి ఉండేది కాదు. తండ్రి ముఖేష్కి పెళ్లి చేసేస్తాడు. ముఖేష్ పొలం పనులవి చూసుకుంటూ ఉంటాడు. అటు పింటూ 12వ తరగతి పాస్ అయిపోతాడు. నాన్నగారు, నేను పై చదువులకి పట్నం వెళ్తాను. బాబు, మన ఊళ్ళో కూడా కాలేజీ ఉంది కదా, పట్నంలో గది అద్దెకి తీసుకోవాలి. అలాగే భోజనానికి గట్రా ఇంకా ఖర్చులు ఉంటాయి. నాన్నగారు, నాకేం తెలీదు, పట్నం ఎలాగైనా వెళ్తాను. అప్పుడు పింటూ నాన్నగారు పింటూ మొండితనానికి తల వంచాల్సి వస్తుంది. పింటూ పై చదువులకి పట్నం వెళ్తాడు. కాని పట్నంలో వెలుగు జిలుగుల్లో పింటూకి చదువు మీద ధ్యాస పోతుంది. తను స్నేహితులతో కలిసి బైక్ మీద బాగా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి సినిమా హాల్లో సినిమా చూడ్డానికి వెళ్లేవాడు, లేదా ఒక్కోసారి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేవాడు. పింటూ ఇలాగే హాయిగా సరదాలు చేసుకుంటూ 2 ఏళ్లు గడిపేశాడు. ఒకరోజు పింటూకి మహేష్ ఫోన్ చేశాడు. పింటూ, నాన్నగారికి అసలు ఒంట్లో బాగలేదు, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయి. నేను రాలేను, చాలా బిజీగా ఉన్నాను, నువ్వు అన్ని చూసుకో. బాబు ముఖేష్, నాకు పింటూని చూడాలనిపిస్తుంది. కాని పింటూ ఇంటికి చేరడు. పాపం వాళ్ళ తండ్రి చనిపోతారు. ఒకరోజు పింటూ ఫోన్ చేస్తాడు. ముఖేష్,
నువ్వు ఎందుకు ఇంత డబ్బులు తక్కువగా పంపిస్తున్నావు? నీకు తెలుసు కదా పట్నంలో ఎన్ని ఖర్చులుంటాయో. పింటూ, నేను ఎంత చేయగలను నేను అంతే చేయగలను. ఈసారి అనుకోకుండా వర్షం పడిపోయింది, పంటంతా నాశనం అయిపోయింది, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నేనేమీ అబద్ధం చెప్పట్లేదు పింటూ. పింటూ ఒక అమ్మాయిని తీసుకుని తన ఊర్లో తన ఇంటికి తీసుకొస్తాడు. అరే పింటూ, ఇలా అకస్మాత్తుగా ఇన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చావు. అలాగే నువ్వు పెళ్లి చేసుకున్నట్టుగా కూడా నాతో చెప్పలేదు. అవునన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నాను. ముఖేష్కి ఒక కాగితం ఇస్తూ అంటాడు. అన్నయ్య, ఇది మా కాలేజీకి సంబంధించిన కాగితం. దీని మీద వేలిముద్ర వేయండి. ముఖేష్ పింటూ మీద నమ్మకంతో ఆ కాగితం మీద వేలిముద్ర వేసేస్తాడు. చాలా మంచిదన్నయ్య. ఇక మీరు మీ భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఈ కాగితంలో ఇంగ్లీష్లో ఏం రాసిందంటే, మీరు మీ ఇల్లు, పొలాలు ఇవన్నీ మీ తమ్ముడు పింటూ పేర రాసిస్తున్నారని. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పింటూ? ఇక మీరు నా టైం వేస్ట్ చేయకండి. వెంటనే మీ భార్యతో బయటికి వెళ్ళిపోండి. 10 రూపా. పాపం ముఖేష్ ఇంకా రూపా రోడ్డు పక్కన ఒక గుడిసె వేసుకుంటారు. ఇకపై మన ఇల్లు ఎలా గడుస్తుందండి? నువ్వు దిగులు పడకు. నేను అడవి నుండి కట్టెలు కొట్టి తీసుకొస్తూ ఉంటా. వాటిని బజార్లో అమ్మేసి వస్తూ ఉంటాను. మరుసటి రోజు ముఖేష్ కర్రలు కొట్టడానికి అడవికి బయలుదేరతాడు. మధ్యాహ్నం దాకా కర్రలు కొడుతూ ఉండేసరికి ముఖేష్కి దాహం వేస్తుంది. నా గొంతుకు ఎండిపోతూ ఉంది. ముఖేష్ నీళ్ల కోసం వెతుకుతూ ఉంటూ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. తనకి ఒక బావి కనిపిస్తుంది. ముఖేష్ బావిలోకి తొంగి చూస్తాడు. ఆ బావిలో నీళ్లుండవు, కాని ఆ బావి నుండి చాలా మంచి సువాసన వెలువడుతూ వస్తోంది. ముఖేష్ ఆ బావిలోకి దూకేస్తాడు. ఆ బావిలో ఒక చందనపు చెట్టు ఉంది. నేను వినదాన్ని బట్టి చందనపు కర్ర చాలా ఖరీదుగా ఉంటుందట. ముఖేష్ ఆ చందనపు చెట్టు నుండి కొన్ని కర్రలు కొట్టి బజార్లోకి అమ్మడానికి వెళ్తాడు. చందనపు కర్రలు 50,000కి అమ్ముడుపోతాయి. ముఖేష్ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. ఇప్పుడు ముఖేష్ రోజూ ఆ చందన చెట్టు నుండి కొన్ని కర్రలు కొట్టి అమ్ముకుంటూ ఉండేవాడు. త్వరలోనే ముఖేష్ పెద్ద ఇల్లు, పొలాలు, అలాగే ట్రాక్టర్ కూడా కొనేశాడు. అటు పింటూకి పొలం పనులు చూసుకోవడం రావట్లేదు. అందువల్లే తను తన పొలాన్ని అమ్మేశాడు. కొద్ది రోజుల్లోనే ఆ డబ్బంతా అయిపోయింది. డబ్బులు సంపాదించండి, లేదంటే మీకు విడాకులు ఇచ్చేస్తాను. ముఖేష్ ధనవంతుడైనట్టు పింటూకి తెలుస్తుంది. ఒకరోజు రాత్రి పింటూ దొంగతనంగా ముఖేష్ ఇంటికి బయలుదేరతాడు. ముఖేష్ ఇంకా అతని భార్య అప్పుడు భోజనం చేస్తున్నారు. పింటూ కిటికీ దగ్గర నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఈవేళ మన పరిస్థితికి అడవిలో ఆ బావిలో ఉన్న చందనపు చెట్టే కారణం కదండీ? అడవిలో ఒక బాబు కనిపించాడు. అతను నాతో చెప్పాడు, ఆ చందనపు చెట్టుకి మాయలున్నాయట. ఓహో, అడవిలో బావిలో ఉన్న చందనపు చెట్టా? పింటూ అడవిలోకి వెళ్లి తిరుగుతూ తిరుగుతూ ఆ బావి దగ్గరికే చేరుకుంటాడు. అదిగో ఆ చందనపు చెట్టే. పింటూ బావిలోకి దూకేస్తాడు. కాని చందనపు చెట్టు మాయమైపోతుంది. అలాగే ఆ బావి మొత్తం నీళ్లతో నిండిపోతుంది. పింటూకి ఈత రాకపోవడం వల్ల తను ఆ బావిలో మునిగి చనిపోతాడు. జగ్గు ఒక శ్రమజీవి, అలాగే నిజాయితీ పరుడైన కట్టెలు కొట్టుకునేవాడు. కాని తను చాలా పేదవాడు. తను ఒక గుడిసెలో తన భార్య గౌరీతో పాటు ఉండేవాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. రేపు నేను వంటెలా చెయ్యను? అత్యాసపరురాలైన వాళ్ల పొరుగింటావిడ తరచూ వాళ్ల పేదరికాన్ని ఎగతాళి చేస్తూ ఉండేది. ఇదేంటి మీరు ఇలాంటి భోజనం తింటున్నారు? ఇలాంటి భోజనం నా ఆవు కూడా తినదు. పొరుగింటావిడ దెప్పి పొడుపు మాటలు విని వాళ్ళు చాలా బాధపడేవారు. నేను అడవి నుండి కట్టెలు కొట్టుకొని వస్తాను. వాటిని బజారులో అమ్మితే సరుకులు కొనడానికి డబ్బులు సర్దుబాటు అవుతాయిలే. జగ్గు అడవికి వెళ్లాడు. ఇక అతను ఒకటి ఒకటిగా కర్రలను కొట్టడం మొదలుపెట్టాడు. తను
ఒక పెద్ద చెట్టు మొదల్ని నరకడానికి గొడ్డలి ఎత్తబోయాడు. అప్పుడే తనకి ఒక గొంతు వినిపించింది. నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు. ఇది ఎవరి గొంతు? ఎవరెక్కడా? అది నేనే, నీ ఎదుట నిలబడి ఉన్న వృక్షాన్ని. వృక్షాన్ని మాట్లాడడం చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు జగ్గు వృక్షంతో అన్నాడు, ఒకవేళ తను ఆ వృక్షాన్ని నరకకపోతే తను బజారులో ఏమమ్ముతాడు? తన దగ్గర సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పాడు. నేనొక మాయా వృక్షాన్ని. నేను నీ అవసరాలన్నీ తీరుస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి. ఆ వృక్షం అలా అనగానే మాయ వల్ల అక్కడ బోలెడంత ధాన్యం, పప్పులు, అలాగే బియ్యం ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా చూసిన జగ్గు బాగా సంతోషించాడు. నీకు కృతజ్ఞతలు మాయా వృక్షమా, నువ్వు నా అవసరాన్ని తీర్చేశావు. ఒక నెలంతా సరిపడా సరుకుల్ని చూశాక గౌరీ కూడా చాలా సంతోషించింది. ఇక మనం ఆకలితో ఉండనక్కర్లేదు. అప్పుడే పొరుగింటావిడ అక్కడికొచ్చింది. అక్కడ ఉన్న సరుకుల్ని చూసి, ఇన్ని సరుకులు ఈ పేదవాళ్ళ దగ్గరెలా ఉన్నాయి? పొరుగింటావిడ గౌరీని తన కొడుకు పుట్టినరోజు విందుకి రమ్మని ఆహ్వానించింది. సాయంత్రం విందుకొచ్చేటప్పుడు ఏదో చిరిగిపోయిన పాత చీర కట్టుకుని రావద్దు సుమి. గౌరీ దగ్గర ఒక్క మంచి చీర కూడా లేదు. తను ఎంతో బాధపడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఏడవద్దు గౌరీ. ఆలోచనలో మునిగిపోయిన జగ్గు కొత్త చీరను ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తూ అడవికి చేరుకున్నాడు. మాయావృక్షం తనని అడిగింది తను ఎందుకు దిగులుగా ఉన్నాడు అని. నా భార్య దగ్గర ఒక మంచి చీర కూడా లేదు. నేను తనకి చీరని ఎక్కడి నుండి తీసుకురాను? ఓహో, ఇదా విషయం. నువ్వేం కోరుకున్నా నీకు దొరుకుతుంది. మాయావృక్షం అలా అనగానే అక్కడ ఒక కొత్త చీర ప్రత్యక్షమైంది. జగ్గు చీరని చూసి చాలా ఆనందపడ్డాడు. తను వృక్షానికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. కొత్త చీరను చూసి గౌరీ చాలా సంతోషపడింది. అదే చీరను కట్టుకుని తను జగ్గుతో కలిసి పొరుగింటి వాళ్ళింటికి విందుకు వెళ్ళింది. గౌరీని అందమైన చీరలో చూసి విందులో ఉన్న అతిథులు అందరూ గౌరీని చాలా మెచ్చుకున్నారు. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గౌరీని పొగడటం విని పొరుగింటావిడ బాగా అసూయపడింది. నేననుకున్నదేంటంటే అందరి ముందు తన పేదరికాన్ని వెక్కిరించొచ్చు అని. కాని వీళ్ళంతా కలిసి దీన్నెందుకని పొగుడుతున్నారు? అసూయతో రగిలిపోతున్న పొరుగింటావిడ తన బంగారు గాజులను దాచిపెట్టి ఇక గౌరీ పైన గాజులు తనే దొంగతనం చేసినట్టు నేరం మోపింది. అలానే అందరి ముందు తనని దూషించడం మొదలుపెట్టింది. చూడండి చూడండి, ఇదిగో ఈ గౌరీ నా గాజులను దొంగతనం చేసింది. జగ్గు కూడా గౌరీకి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు. అంత విలువైన గాజులు మనం ఎలా తిరిగి ఇవ్వగలం? బాధపడుతూ జగ్గు అడవికి వెళ్ళాడు. ఆ మాయా వృక్షానికి జరిగింది మొత్తం వివరించాడు. ఏడవటం మొదలుపెట్టాడు. అది నేను ఆ విలువైన గాజులను ఎక్కడ తీసుకురాను? ఆ వృక్షం నవ్వింది. తను మళ్ళీ అంది, ఓస్ ఇంతే కదా, నువ్వేమనుకున్నావో అది నీకు దొరుకుతుంది. అప్పుడక్కడ అందమైన 2 బంగారు గాజులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి జగ్గు సంతోషంతో గెంతులు వేశాడు. మళ్ళీ ఇంకోసారి
తను మాయా వృక్షాన్ని సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఆ గాజుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. జగ్గు ఇంకా గౌరీ కలిసి ఆ గాజులను పొరుగింటావిడకు తిరిగిచ్చారు. మా వల్ల తప్పు జరిగిపోయింది. ఇదిగో మీ గాజులు తీసుకోండి. గాజుల్ని చూసిన పొరుగింటావిడ చాలా ఆశ్చర్యపోయింది. నా గాజుల్ని నేను దాచేశాను కదా, మరలాంటప్పుడు ఈ పేదవాళ్ల దగ్గరికి నా గాజులు ఎలా వచ్చాయి? ఏదో రహస్యం ఉంది, నేను తెలుసుకోవాల్సిందే. గౌరీ జగ్గుని అడిగింది తను ఇంత విలువైన గాజులను అసలు ఎలా తెచ్చాడు అని. అడవిలో ఒక మాయా వృక్షం ఉంది. తానే నాకు ఈ గాజుల్ని ఇచ్చింది. ఆ చీర అలాగే సరుకులు కూడా ఆ వృక్షమే ఇచ్చింది. జగ్గు మాటల్ని విని పొరుగింటావిడ ఆశ్చర్యపోయింది. ఆహా, అయితే ఇదన్నమాట ఆ రహస్యం. అలా అయితే నేను కూడా వెళ్ళి ఆ మాయా వృక్షాన్ని బంగారం, వెండి, మణిమాణిక్యాలు చాలా అడిగి చాలా చాలా ధనవంతురాలైపోతాను. మరుసటి రోజు పొరుగింటావిడ జగ్గుని వెంబడిస్తూ ఆ మాయా వృక్షం దాకా చేరుకుంది. అక్కడ తను నిజంగానే జగ్గుని ఆ వృక్షంతో మాట్లాడ్డం చూసింది. అప్పుడు జగ్గు వెళ్ళిపోగానే తను ఆ వృక్షం దగ్గరికి చేరుకుంది. మాయా వృక్షమా, పద, త్వరగా నాకు ఒక వజ్రాల హారాన్ని ఇవ్వు. పొరుగింటావిడ అడగగానే అక్కడ మెరుస్తూ ఒక వజ్రాల హారం ప్రత్యక్షమయ్యింది. పొరుగింటావిడ ఆనందం పట్టలేకపోయింది. కాని తను ఆ హారాన్ని తన మెడలో వేసుకోగానే ఆ హారం పాముగా మారిపోయింది. పొరుగింటావిడ భయంతో కేకలు పెట్టింది. తను ఆ పాముని తీసి పారేసింది. అప్పుడు ఆ మాయా వృక్షాన్ని అడిగింది తనకి పాముని ఎందుకిచ్చావు అని. కాని జగ్గుకి మాత్రం తను కోరుకున్నవన్నీ ఇస్తూ వచ్చావు. మాయా వృక్షం ఏమందంటే జగ్గు తనని తప్పని పరిస్థితుల్లో తనని ఏమడిగాడంటే ఏవైనా తనకి బాగా అవసరం ఉన్నాయో అవి. కాని పొరిగింటావిడ మాత్రం అత్యాశకు పోయి హారాన్ని అడిగింది. తనకి తన అత్యాశ కారణంగా పాము దక్కింది. ఇక అది విని పొరిగింటావిడ చాలా కోప్పడింది. నేను నిన్ను కాల్ చేస్తాను. పొరిగింటావిడ కాలుతున్న కట్టెను తీసుకొచ్చి ఆ మాయా వృక్షాన్ని కాల్చే ప్రయత్నం చేసింది. వృక్షం కాలలేదు. కాని పొరిగింటావిడ చీర కొంగుకి మాత్రం నిప్పంటుకుంది. ఇక తనని తాను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెట్టటం మొదలుపెట్టింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే కష్టపడి నిజాయితీగా పనిచేసే వాళ్లకి తనకు అవసరమైన అన్ని వస్తువులు తప్పకుండా దక్కుతాయి. కాని అత్యాశ పడిన వాళ్లకు ఏదీ దక్కదు. ఎందుకంటే అత్యాశకి అసలు అంతే ఉండదు. అలాగే బాగా అత్యాశ పడటం వల్ల ఆ మనిషి తనకి తాను హాని చేసుకుంటాడు. ఎలాగైతే పొరుగింటావిడ చేసుకుందో అలా. ఒకప్పటి విషయం. ఒక రైతు, అతనికి చాలా భూమి ఉండేది. కాని అతని పంటకి అతనికి సరిపోను డబ్బు మాత్రం దొరికేది కాదు. దానివల్ల అతను కంగారు పడుతుండేవాడు. పోయినసారి నా పంటకి మంచి డబ్బు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈసారి ఏ పంట నాటాలి? రైతు అతని భార్య దగ్గరికి వెళ్తాడు. అరే, వింటున్నావా? చెప్పండి, విషయం ఏంటి? ఆ పంట నాటే సమయం వచ్చేసింది. ఈసారి ఏ పంట నాటాలి? ఏదైతే ప్రతిసారి నాటుతారో. అరే, దానికి ఏ లాభం రావడం లేదు. పోయినసారి నువ్వు చూసావు కదా, మొత్తం ఖర్చులకే సరిపోయింది. ఇంకా మనం ఏం చేయగలం? అయితే ఈసారి ఏదైనా కొత్తగా నాటితే బాగుంటుందని అనిపిస్తుంది. నువ్వేమంటావు? ఏంటి, మీరు చారస్, గంజా లాంటివి నాటాలనుకుంటున్నారా? అరే కాదు కాదు, నీకు తెలుపు చందనం చెట్ల గురించి ఏమైనా తెలుసా? తెలుపు చందన్? అరే, నేను చాలా విన్నాను దాని గురించి. కానీ దాని ఖరీదు ఎక్కువ కదండి. అవును, దాని కర్రలను అమ్మి మనం చాలా డబ్బులు సంపాదించొచ్చు. కానీ దాని పంట పండించడం అంత సులువు అవుతుందా? అవును, అది నిజమే. తెలుపు చందనం పండించడానికి చాలా సమయం పడుతుంది.
కానీ దానివల్ల లాభం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే సరే, ఈసారి మన పొలంలో మనం తెల్ల చందనం నాటుదామండి. నేను వెళ్ళి చందనం మొక్కలు తీసుకుని వస్తాను. రైతు బజారుకి వెళ్తాడు. ఇంకా బజార్ నుంచి తెలుపు చందనం మొక్కలు చాలా తీసుకుని వస్తాడు. రైతు ఇంకా అతని భార్య ఇద్దరూ కలిసి వాళ్ల పొలంలో చెట్లు నాటుతారు. చూడండి, మనం మొక్కలైతే నాటాము, ఇంకా వీటిని మనం చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలి. అప్పుడే కదా గట్టి కర్రలు తయారవుతాయి. మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సమయానికి వీటికి మందులు కూడా కొడుతుండాలి. రైతు ఇంకా అతని భార్య బావిలో నుంచి నీళ్లు తీసుకుని వచ్చి తెలుపు చందనం చెట్లకు నీళ్లు వేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ చెట్లని చాలా బాగా చూసుకుంటారు. చెట్లు మెల్లిమెల్లిగా పెద్దగా అవుతున్నాయి. వీటిని ఇప్పుడు మనం ఇంకా బాగా చూసుకోవాలి. మీరు బజారుకి వెళ్ళి ఏమైనా తీసుకుని రండి. సరే, నువ్వు కూడా నాతో రా. అంత ఎరువు నేనొక్కనే తీసుకురాలేను. రైతు ఇంకా అతని భార్య ఇద్దరూ కలిసి బజార్కి వెళ్తారు. ఇద్దరూ కలిసి 2 పెద్ద సంచులు ఎరువుని తీసుకుని వస్తారు. ఆ తర్వాత ఇద్దరు ఆ చెట్ల దగ్గర ఒక చిన్న చిన్న గుంతను తవ్వుతారు. ఇంకా అందులో ఎరువుని చల్లుతారు. ఇక్కడైతే చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతున్నాయి. మనం వాటిని కూడా తీసేయాలి. అప్పుడే ఆ చెట్లు ఇంకా చాలా బాగా పెరుగుతాయి. రైతు భార్య ఆ చెట్లకు చుట్టుపక్కల వచ్చిన గడ్డినంతా తీసేస్తూ ఉంటుంది. ఇంకా రైతు బావి నుంచి నీళ్లు తీసుకుని వచ్చి చెట్లకి చల్లుతూ ఉంటాడు. మెల్లిమెల్లిగా కాలం గడుస్తూ ఉంటుంది. ఇంకా తెలుపు చందనం చెట్లు పెద్దగా అవుతూ ఉంటాయి. అరే వా, మన కష్టం ఫలించింది. చూడు, చెట్లు ఎంత పెద్దగా అయ్యాయో. ఈసారి మీరు చాలా బాగా ఆలోచించారు. ఇందులో ఎలాంటి నష్టమూ జరగలేదు, కానీ కాస్త కష్టపడ్డం అంతే. ఇంకా అది మనిద్దరం ఎలా అయినా కలిసి చేస్తాం. మనం రైతులం కదా, మనం కాకపోతే ఇంకెవరు కష్టపడతారు చెప్పు. మెల్లిమెల్లిగా సమయంతో పాటు చెట్లు కూడా పెద్దగా అవుతూ ఉంటాయి. ఇంకా వాటికి చాలా కొమ్మలు ఇంకా ఆకులు కూడా వస్తుంటాయి. మనం మన పొలానికి చుట్టూ ఫెన్సింగ్ వేయించాల్సి ఉంటుంది. లేకపోతే అడవి జంతువులు వచ్చి చెట్ల ఆకులన్నీ కూడా తినేస్తాయి. మనం ఇవాళే పని మొదలు పెడదాం, లేకపోతే మన మొత్తం కష్టం మీద నీళ్లు చల్లినట్లు అవుతుంది. రైతు ఇంకా అతని భార్య పొలంలోని 4 దిక్కుల కంచెను నాటుతారు. ఇద్దరు ఎండలో కూడా కష్టపడుతూ ఉంటారు. నువ్వు చూడు, మన కష్టానికి ఫలితం చివరిలో దక్కుతుంది చూడు. ఖచ్చితంగా. రైతు ఇంకా అతని భార్య పొలంలోని 4 దిక్కులా చాలా గట్టిగా కంచెను కడతారు. దానివల్ల ఏ జంతువులు చెట్లకు ఎలాంటి నష్టం కలిగించవు. ఇక ఇవి పెద్దగా అవడానికి ఎదురు చూడటం మాత్రమే. మనం వీటిని ఎంత బాగా చూసుకుంటున్నాం కదా, ఇవి కూడా త్వరగానే పెద్దగా అయిపోతాయిలే. మెల్లిమెల్లిగా కాలం గడిచింది. ఇప్పుడు ఆ మొక్కలు కూడా పెరిగి పెద్ద చెట్లలా మారిపోతాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళ కట్టలు కొట్టడానికి సిద్ధంగా తయారయ్యాయి. అప్పుడే ఒకరోజు ఒక పాములు పట్టేవాడు ఆ రైతు పొలం దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు. అతనికి చందనం వాసన వస్తూ ఉంటుంది. అరే వా, ఇక్కడ భలే చందనం వాసన వస్తుంది. ఇక్కడెవరో చందనం చెట్లు పెంచినట్టున్నారు. అతను అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆ కంచె వెనకాల పొలం కనబడుతుంది. అందులో తెల్ల చందనం చెట్లు కొట్టడానికి సిద్ధంగా తయారై ఉంటాయి. అది చూసి అతనికి అత్యాశ పుడుతుంది. ఓహో, ఇదన్నమాట విషయం. ఈ చెట్ల కర్రలని నేనే అమ్మేసుకుంటాను. ఆ పాములవాడు అతని బుట్టలో నుంచి ఒక పాముని బయటకు తీస్తాడు. ఇంకా దాన్ని చందనం పొలంలోకి వదిలేస్తాడు. పాముకి చందనం వాసన అంటే చాలా ఇష్టం. అందుకే పాము చందనం చెట్టును అతుక్కుపోతుంది. ఇప్పుడు రైతు చెట్లను కొట్టడానికి వస్తాడు, కానీ పామును చూసి భయపడి పారిపోతాడు. ఆ తరువాత నేనే చెట్లు కొట్టేసుకుంటాను. అప్పుడే ఆ పాములవాడు చూస్తాడు. రైతు ఇంకా అతని భార్య పొలం వైపు వస్తూ ఉంటారు. ఆ పాములవాడు చెట్టు వెనక దాక్కుంటాడు. రైతు ఇంకా అతని భార్య పొలం దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి చెట్టు పైన పాము అతుక్కుని ఉండడం కనిపిస్తుంది. రైతు భార్య పామును చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పాము, పాము, ఏమన్నా అక్కడ చూడండి, చెట్టు పైన పాము ఉంది. పాము అలా చెట్టుని అతుక్కుపోవడం చూసి రైతు కూడా భయపడతాడు. ఇప్పుడు మనం ఈ చెట్లని ఎలా నరకాలి? ఈ పాము ఈ చెట్లని వదిలిపెట్టదు. మనకి చాలా నష్టం వస్తుందేమో. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చేద్దామండి? పద, ఇప్పుడు వెళ్దాం, తర్వాత వద్దాం. రైతు ఇంకా అతని భార్య బాధపడుతూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం చూసి ఆ పాములవాడు ఆనందిస్తాడు.
అరే నా పథకం ఫలించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ చందనాన్ని అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తాను. ఆ పాములవాడు రంపం తెచ్చి చెట్టుని కోయాలనుకుంటాడు. కాని అతని చెట్టును ముట్టుకోవడం మొదలుపెట్టేసరికి పాము బుస కొడుతూ ఉంటుంది. అరే నా సింహం, నువ్వు నన్నే భయపెడుతున్నావా? నేను నీ యజమాన్ని, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఆ పాములవాడు పాముని చెట్టు నుంచి తీయడానికి ప్రయత్నిస్తాడు. కాని పాము చెట్టుని చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ పాములవాడు చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. అయినా కూడా అతను పాముని చెట్టు నుంచి విడదీయలేకపోతాడు. చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత ఆ పాములవాడికి దానిపైన కోపం వస్తుంది. ఇంకా అతను రంపంతో పామును గాయపరచాలనుకుంటాడు. దానివల్ల ఆ పాము ఆ పాములవాడిని కాటేస్తుంది. ఇంకా అతను అక్కడే చనిపోతాడు. ఆ పాములవాడు చనిపోయిన తర్వాత ఆ పాము ఒక పుట్ట లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రైతు ఇంకా అతని భార్య పొలం దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళు చూస్తారు, ఆ చెట్టు పైన పాము ఉండదు. దానికి వాళ్ళిద్దరూ చాలా ఆనందిస్తారు. భగవంతుడు మన ప్రార్థన విన్నాడు. పాము చెట్టును వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ కర్రల్ని కొట్టి అమ్మేద్దాం. రైతు ఇంకా అతని భార్య చెట్లను ఆనందంగా కొడతారు. ఇంకా వాటిని బజార్లో అమ్మడానికని తీసుకెళ్తారు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అత్యాశ అస్సలు మంచిది కాదు. అత్యాశ మనకే ప్రమాదం అయ్యేలా చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు అత్యాశకి పోకూడదు. ఇంకా వేరే వాళ్ళ వస్తువులపైన ఎప్పుడు చెడు దృష్టి వేయకూడదు.